హాయ్ అండి, వెల్కమ్ టు రమా హోమ్ రెసిపీస్. ఎలా ఉన్నారు అందరూ? ఇంట్లో అకేషన్ ఏదైనా సరే స్వీట్ తినాలనిపించిన ఇన్స్టెంట్గా మనం చేసేసుకునేది సేమియా పాయసం. ఈ సేమియా పాయసంలో ఇంకొంచెం డెలిషియస్గా రావాలంటే సగ్గుబియ్యం వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇవాళ మన రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యం అండ్ సేమియా పాయసం. చాలా బాగుంటుందండి అండ్ ఇన్స్టెంట్గా చేసేయచ్చు. మరి ఇది ఎలా చేయాలో మనం ఈరోజు ఈ వీడియోలో చూసేద్దామండి. దానికన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియో చూసాక మీకు వీడియోస్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూసి అలా వెళ్ళిపోకుండా నచ్చితే లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. అలాగే హైప్ ఆప్షన్ కూడా ఓకే చేయండి. దీనికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి జీడిపప్పు కిస్మిస్ వేయించి తీసుకోవాలి. ముందుగా అయితే జీడిపప్పు అయితే వేయించేసుకోవాలి. జీడిపప్పు నెయ్యిలో వేసేసి ముందు వేయించుకొని తీసుకొని తర్వాత కిస్మిస్ వేయించుకోవాలి. ఎందుకంటే కిస్మిస్ ఇవి 2 కలిపి వేసామంటే ముందు కిస్మిస్ అయితే మాడిపోతుంది కదా. సో ఇది జీడిపప్పు బాగా వేగిపోయాక పక్కకు తీసేసుకొని అదే ప్యాన్లో మళ్ళీ కిస్మిస్ కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసుకుంటే మనకి పాయసం అనేది మరింత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు జీడిపప్పు కిస్మిస్ 2 వేయించేసాం కదా. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఆ నెయ్యి సరిపోతే పర్వాలేదు, లేదంటే మరో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని సేమియాని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం వైట్ కలర్లో ఉంది కదా, కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు దగ్గరే ఉండి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మనం ఎంత బాగా ఫ్రై చేసుకుంటే మనకి పాయసం అనేది అంత బాగుంటుంది. సో ఇలా బాగా సేమియాని బాగా వేయించుకున్న తర్వాత వేరే ప్లేట్లోకి తీసేసుకొని అదే ప్యాన్లో పాలు అయితే వేసుకోవాలి. ఈ పాలు వేసినప్పుడే మనం పూర్తిగా పాలతో అయినా చేయొచ్చు, లేదంటే ఒక గ్లాస్ పాలు 1 గ్లాస్ నీళ్ళు తీసుకున్నా సరే పర్వాలేదు. సగ్గుబియ్యం వేస్తున్నాం కదా, సో ఇదైతే క్వాంటిటీ చిక్కగానే వస్తుంది సగ్గుబియ్యం వేయడం వల్ల. పాలు వేయగానే సగ్గుబియ్యం కూడా వేసేసి ఉడికిస్తే పొంగు వచ్చేంత వరకు ఉడికితే సగ్గుబియ్యం ఉడికిపోతాయి. తర్వాత సేమియాని వేయించుకున్న సేమియాని ఇందులో వేసేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు సేమియా అనేది ఒక 70% ఉడికితే సరిపోతుంది. ఉడికిన తర్వాత ఇందులోకి ఇలాచీ పొడి వేసుకోవాలి ఫ్లేవర్ కోసం. దంచిన యాలకులు వేస్తున్నాను, పొడైన వేయచ్చు. ఇలా మనకి 70% సేమియా కుక్ అయిన తర్వాత మనం పంచదారని వేసుకోవాలి. ఇందులో అయితే నేను షుగర్ వేసింది, రుచికి తగినంత షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసిన వీడియో అయితే స్కిప్ అయింది, వేసేసినప్పుడు వీడియో ఆన్ చేయలేదనమాట. సో రుచికి తగినంత పంచదార వేసి కరిగించుకోవాలి. పంచదార కరిగేంత వరకు మనం సిమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కరిగించుకున్న తర్వాత పంచదార పూర్తిగా కరిగిపోయాక ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్, అలాగే మీకు ఇష్టం ఉంటే మరి కాస్త నెయ్యి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా సేమియా అయితే రెడీ అయిపోయినట్టే. ఇందులోకి డ్రై ఫ్రూట్స్ వేసుకొని దించేసుకుంటే మనకి సేమియా రెడీ అయిపోయినట్టే అండి. ఇంకా సర్వ్ చేసుకోవడమే. చూసారు ఎలా చిక్కబడింది కదా. ఈ టైంలో కొంచెం కాచి చల్లార్చిన పాలను వేస్తే మనకి సేమియా చిక్కబడకుండా ఉంటుంది. ఇంకా సర్వ్ చేసుకోవడమే. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూసిన తర్వాత కింద లైక్ చేస్తే హైప్ ఆప్షన్ వస్తుంది. సో హైప్ ఆప్షన్ని ఓపెన్ చేయడం వల్ల వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది. రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్ అండి. బాయ్.